చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయాడని, రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీ కూలిపోవడం ఖాయమని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాచవరం గ్రామం వైసీపీ పార్టీకి కంచుకోట అని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి అందాయన్నారు. రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో గోపిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఎవరు వస్తారని చెప్పి ఈరోజు ఎవరు అడ్డం వస్తారని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. విజయవాడలో రాయి తగిలి ఆయన ఇబ్బంది పడుతూ ఆయన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి ఆయన మాట్లాడుతుంటే, ఇవాళ మరొక వైపు రెచ్చగొట్టే కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేస్తే ఎవరు వస్తారు, ఎవరు అడ్డం వస్తారో చూస్తారనే ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఈరోజు మతిస్థిమితం కోల్పోయాడనే దానికి కారణం, ఉదాహరణ ఈరోజు ఈ మాట. ఖచ్చితంగా ఇతనికి బ్యాలెన్స్ తప్పిపోయింది, వయసు పెద్దదైంది, మతిస్థిమితం లేదు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రేపు ఏదైనా పదవి చేపట్టినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి జరగదు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి వాళ్ళ కష్టాలు తీరి పేదవాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా జీవిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందుతారు. జగన్మోహన్ రెడ్డి గారు